ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో బీపీ, బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ అనేది వేధిస్తుంది. అయితే దీనిని నాడీ వైద్యం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు, ఎట్లా ఆ నాడిని కరెక్ట్ చేయడం వల్ల బీపీని తగ్గించుకోవచ్చు. సో బీపీని తగ్గించుకోవాలంటే ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, సో మనం జీవనశైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది, వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కానీ ఆల్టర్నేటివ్ థెరపీస్ కానీ చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్తూ ఉంటారు. సో అయితే ఈ బీపీ విషయానికి వస్తే, బీపీ ఉంటే ఖచ్చితంగా మందులు వాడాల్సింది ఇలా చెప్తుంటారు. అయితే ఈ నాడి ద్వారా బీపీ ఉందని ఎలా తెలుసుకోవచ్చు, ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు? నాడి ద్వారా ప్రతి దానికి ఫైర్ ఎనర్జీ అమ్మా. ఫైర్ ఎనర్జీ హైగా ఉన్నప్పుడు డెఫినెట్ గా బీపీ వచ్చి తీరుతుంది. ఎందుకంటే వాటర్ ఎనర్జీ ఇవాపరేట్ అయిపోతుంది. సో వాటర్ ఎనర్జీ ఇవాపరేట్ అయిపోయినప్పుడు న్యాచురల్ గా కిడ్నీ యొక్క ఎనర్జీ ఇవాపరేట్ అయిపోయిందంటే బీపీ రావాల్సిందే అక్కడ కంపల్సరీ. ఈ రోజు నాకు లేదు అన్నా రావాల్సిందే. అది నాడిలో మనం చూసేది ఏంటంటే ఈ రోజు ఉన్నది మాత్రం కాదు, ఫ్యూచర్ లో రాబోయేది కూడా తెలుస్తుంది. పాస్ట్లో మీకు ఏం ఉండుంటుంది కూడా తెలుస్తుంది, ఫ్యూచర్లో రాబోయేది మనకి తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఫైర్ ఎనర్జీ హై అయినప్పుడు ఇవన్నీ రావడానికి అవకాశాలే ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి దాన్ని చూసి దాన్ని మనం కరెక్షన్ చేస్తాం. ఏమి చేసుకోను నేను ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమి చేయను, నాకు ఓన్లీ పల్స్ బ్యాలెన్సింగ్ వస్తానన్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు మాకు. దానికి కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఏమి చేయక్కర్లే వాళ్ళ ఇంట్లో హోమ్ రెమెడీస్, ఓన్లీ రెగ్యులర్గా పల్స్ బ్యాలెన్సింగ్ తీసుకుంటూ ఉంటే అదే నార్మల్కి వచ్చేస్తాయి. ఇంకా కొంచెం వాళ్ళు పల్స్ బ్యాలెన్సింగ్ తీసుకుంటూ హోమ్ రెమెడీస్ కూడా పాటిస్తే కొంచెం తొందరగా రికవర్ అవుతుంది తొందరగా. అలా చేయని వాళ్ళు ఉన్నారు, చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీపీ ఉంటే అసలు ఉప్పు తినకూడదని చెప్తూ ఉంటారు కదా, అది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఈ టేస్ట్లు అనేది 6 టేస్ట్లు ఉంటాయమ్మా. ఫైర్ ఎనర్జీకి చేదు టేస్ట్, ఓకే, ఎర్త్ ఎనర్జీకి స్వీట్ టేస్ట్, అండ్ మనకి ఎయిర్ ఎనర్జీకి ఒగరు కారం టేస్ట్, వాటర్ ఎనర్జీకి ఉప్పు టేస్ట్, వుడ్ ఎనర్జీకి పులుపు. ఈ 6 టెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక ఇడ్లీ పెడతాం ఇంట్లో, ఒక ఇడ్లీ పెట్టేసి మీకు బోల్డ్ పని చెప్పారనుకోండి ఇంట్లో, అసలు మీ వల్ల ఎలా చేయడానికి అవుతుంది? అవ్వదు కదా. అంటే మీకు కావలసిన ఫుడ్ మీకు ఇవ్వకుండా మీకు పని మాత్రం మీ చేత బోల్డ్ చేయించాలంటే అవ్వదు కదా. సేమ్ వే కిడ్నీకి కావలసినది, వాటర్ ఎనర్జీకి కావాల్సింది ఉప్పు అనమాట. ఉప్పుని మనం తగ్గిస్తే ఆ ఆర్గన్స్ కూడా పనిచేయవు. సేమ్ మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే మన బాడీలో కూడా ఇది. సో డెఫినెట్గా పని చేయవన్నమాట. అందువల్ల ఏం చేస్తామంటే ఉప్పుని తయారు చేసుకునే విధానం చెప్పేస్తాం. అన్ని వైటమిన్స్, ఎందుకంటే ఫైర్ ఎనర్జీ హై అయినప్పుడు వైటమిన్స్ మినరల్స్ దొరకదు కదా మనకి ఎర్త్ ఎనర్జీలో నుంచి. కాబట్టి మనం ఏంటంటే ఐరన్, కాల్షియం అన్నీ ఉండి మునగాకు తీసుకుని, ఎంత మునగాకు తీసుకుంటే అంతే. మన కల్లుప్పు అంటాం కదా, సముద్రపు ఉప్పు, కల్లుప్పు. ఇప్పుడు ఇంతది ఒక కొలత పెట్టుకోవాలి. ఏదైనా ఒక గ్లాస్ నిండా మునగాకు తీసుకున్నారు, అదే నిండుగా కల్లుప్పు పెట్టుకొని, మట్టి మూగడ ఉంటుంది కదా, మట్టి మూగడలో 2 కలిపేసి వేపేయాలి. బాగా వేపిన తర్వాత ఈ మునగాకు ఏమవుతుంది, గ్రీన్ అంతా పోయి అలా బ్లాకిష్గా అయిపోతుంది, డ్రై అయిపోతుంది అనమాట. అలా వదిలేసి కాసేపు ఆరిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పౌడర్. ఈ ఉప్పు మీరు వాడితే మాత్రం ఏం కాదు. ఉప్పుని కూడా వేయించుకోవాలా? ఉప్పుని మునగాకు 2 కలిపి వేయించుకోవాలి. అది సాల్ట్. అసలు అది సాల్ట్. సాల్ట్ కూడా బ్లాక్ అయిపోతుంది మరి? బ్లాక్ అవ్వదు, గ్రీన్ గా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. మీరు ప్రతిదానికి అదే వాడచ్చు. ఇంకా దానిలో మీకు తెలియకుండానే హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ఐరన్ ఉంటుంది, దీనిలో అన్ని కాల్షియం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇంకా ఉప్పు కూడా మనం వాడేసుకుంటాం. చాలా బాగుంటుంది అనమాట ఆ ఉప్పు. మేము అది కూడా తీసుకొస్తున్నాము ఇప్పుడు ఉప్పు. ఖచ్చితంగా డాక్టర్ గారు, వెయిట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఆహార నియమాలు, హోమ్ రెమెడీస్ అంటే ఏముంటాయి ఈ బీపీకి? దీనికి ఏమిటంటే మనకి పెరికార్డియం ఫింగర్ అనమాట. మన అక్యుపెంచర్ ప్రకారంగా, బయాలజికల్ టైం ప్రకారంగా ఇది మనం పెరికార్డియం ఫింగర్ అంటాం అనమాట. ఇక్కడ నుంచి ఎనర్జీ లెవెల్ వెళ్తుంది పెరికార్డియంకి. సో దీన్ని ఏం చేయాలి అంటే ఇలా పెట్టుకొని, ఈ కార్నర్లో కింద పెట్టుకొని, ఇలా సైడ్లో ఇలా ప్రెస్ చేసుకుంటూ రావాలి పైదాకా. ఇలా ప్రెస్ చేసుకుంటూ వచ్చి పైన వచ్చినప్పుడు ఇలా ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇలా వెళ్ళిపోకూడదు కిందకి, మళ్ళీ కింద నుంచే చేయాలి. ఒక 2.5 minutes చేయాలండి. ఎన్నిసార్లు వస్తుందని లెక్క ఏం లేదు. ఇలా మనం చేసుకుంటూ ఇలా చేస్తామా,
మళ్ళీ తీసేసి మళ్ళీ కింద నుంచి రావాలి. ఇది 2.5 మినిట్స్ లెఫ్ట్ హ్యాండ్కి, 2.5 మినిట్స్ రైట్ హ్యాండ్కి చేయాలి. ఇది ఒకటి, ఈ ప్రెషర్ చేయాలి. మార్నింగ్ లేవగానే ఈ సిన్నమిన్ స్పైరల్గా ఉంటుంది కదా, అవును, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క చుట్లుగా ఉండే దాల్చిన చెక్క. చుట్టుగా ఉంటుంది కదా, అది కొంతగా తీసుకొని పౌడర్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ స్పూను, మనకు కావాల్సినంత ఒక 1/2 to 1/4 స్పూన్ అయినా వేసుకోవచ్చు. వేడి నీళ్ళలో అది వేసుకొని కలిపేసి అది తాగడం ఫస్ట్ మార్నింగ్. అది బీపీని కంట్రోల్ తగ్గిస్తుంది. బీపీ అంటే జనరల్గా అది అన్నీ కూడా మనసుకు సంబంధించిన విషయమే, అది ఆర్గానిక్ సంబంధించిన విషయం కాదు. అవును, బీపీ అనేది మనసుకు సంబంధించిన విషయం. మీరు ప్రశాంతంగా కూర్చొని చూడండి, బీపీ ఉండదు మీకు. ఏదైనా ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, ఏదైనా ఒక కుక్కలు తరిమినాయి అనుకోండి, పరుగెత్తాం అనుకోండి, బీపీ ఎంత పెరుగుతుంది మనకి. అంతే, అది మనసుకు సంబంధించిన విషయం అన్నమాట. తర్వాత వచ్చి వాయుముద్ర. ఈ లైన్ ఉంటుంది కదా, ఇక్కడ కింద పెట్టి దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇలా పెడితే మనకి హోల్ ఉంటుంది కదా, అది ఉండకూడదు, హోల్ ఉండకూడదు. ఫుల్ ప్రెస్ చేయాలి ఇలా. ఏదైనా కరెక్ట్ చేస్తే మనకి రిజల్ట్ బ్యూటిఫుల్ ఉంటాయి. మనం కరెక్ట్ చేయకుండా ఇప్పుడు ఇలా పెట్టేశారనుకోండి, పని చేయదు, అది డెఫినెట్గా చేయదు. ఇలా పెట్టి ఈ రేఖ కిందకి వెళ్ళిపోయినా పని చేయదు. ఇంకా ఈ రేఖలో ఉండాలి, అక్కడే ఇట్లా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసి ఇక్కడ హోల్ లేకుండా చూడాలి. ఇది వాయుముద్ర. ఇది ఒక 5 మినిట్స్ అన్నమాట. తర్వాత ముగుళ ముద్ర అంటే ఇలా పెడతారు అందరు, ఫోకస్ ముద్ర అని. అలా పని చేయబవి. ఈ 2 ఫింగర్స్ ఇట్లా పెట్టి తర్వాత దీనికి చేర్చాలి, దీనికి చేర్చాలి. అన్నీ ఒక్కొక్క నెయిల్స్ కూడా ఒకదాన్ని ఒకటి ఈవెన్గా చూడాలి. ఇలా పెట్టాలి. ఇది 5 మినిట్స్ అన్నమాట. ఇది ఏ దానికైనా ఫోకస్కి మీకు కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇది బీపీ కూడా పనిచేస్తుంది. బీపీ అంటే మైండ్ కామ్ డౌన్ చేస్తుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఇలా పెట్టాలి. ఇది ఫోకస్ ముద్ర. తర్వాత ధ్యాన ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ కింద, రైట్ హ్యాండ్ పైన పెట్టి ఈ 2 థంబ్స్ ఇలా జాయిన్ చేయాలి. అంతే, ఇలా పెట్టుకొని కూర్చొని ఇలా 5 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్, 3 కూడా అంతే. మార్నింగ్ 15 మినిట్స్ చేస్తే చాలన్నమాట. డైలీ చేస్తూ ఉండేటప్పటికి ఇది ఒక అలవాట్లో అయిపోయి ఇది నార్మల్కి వస్తుంది. ఏ దానికైనా మనం నాడీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేసుకోలేని వాళ్ళైతే ఈ 3 టిప్స్ కూడా ఇంట్లో వాడుకోవచ్చు. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. సో ఆహార నియమాలు పాటించాలి, ఇలాంటి హోమ్ రెమెడీస్, ముద్ర ప్రాక్టీస్ చేయాలి, కామ్గా ఉండాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి. నాడీ వైద్యంతో దీన్ని కరెక్ట్ చేయొచ్చు. పల్స్ బ్యాలెన్సింగ్ దీనికి సరిపోతుంది, బీపీకి కరెక్ట్ చేసుకోవచ్చు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.